వెల్కమ్ టు అనసూయ కన్స్ట్రక్షన్స్. ఈరోజు మనము ఒక 3D మోడల్ ఎలివేషన్ చేస్తాం కదా. ఆ యొక్క ఎలివేషన్కి 3D మోడల్ చేసినాక దానికి డ్రాయింగ్ అనేది ఇంపార్టెంట్. డ్రాయింగ్ అనేది లేకుండా ఏ మేస్త్రి కానీ పర్ఫెక్ట్ అదే డిజైన్ కట్టలేదు. సో డైమెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టుడే వి విల్ లెర్న్ రిగార్డింగ్ 2D డ్రాయింగ్ క్రియేషన్ ఫర్ 3D ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్స్. సో 3D మోడల్ చేస్తాం, దానికి డీటెయిల్స్ కూడా కావాలి కదా, కొలతలు కావాలి కదా. ఆ కొలతలు ఎలా ఇవ్వాలి ఒక 3D మోడల్ మీద అనేది ఈరోజు నేర్చుకుందాం. లెట్ us కమ్ బ్యాక్ టు ద పాయింట్. సో ఇది ఈరోజు టాపిక్. ఈరోజు ఇప్పుడు మనకు మీరు స్క్రీన్లో చూసేటటువంటి బిల్డింగ్కి డ్రాయింగ్ అనేది క్రియేట్ చేద్దాం. ఇది ఒక 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. ఫస్ట్ 2 ఫ్లోర్స్ వచ్చేసి షాప్స్ ఉన్నాయి, తర్వాత 3rd ఫ్లోర్ బాల్కనీ ఉంది, 4th ఫ్లోర్ వచ్చేసి దగ్గర వరకు కూడా మనకి బిల్డింగ్ ఉంది, 5th ఫ్లోర్ ఇలా ఉంది, అండ్ 6th ఫ్లోర్ చిన్న డిజైనింగ్ ఇలా ఉంది. సో దీనికి మనము ఏ విధంగా డ్రాయింగ్స్ క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో మస్ట్ మోడల్ ఓపెన్ చేసుకోవాలి. మోడల్ ఓపెన్ చేసినాక ఫైల్, న్యూ. ఇక్కడ పార్ట్లో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటుంది, కానీ మనం డ్రాయింగ్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ ఇవ్వాలి. ఏం నేమ్ ఇస్తారంటే డాక్టర్ ప్రాణేష్ సార్ మోడల్ పేరు, ఇది డాక్టర్ ప్రాణేష్ అని ఉంది. సో సేమ్ నేమ్ ఇచ్చుకోవచ్చు, డాక్టర్ PR_ప్రాణేష్. డ్రాయింగ్ కదా, సో DRW. సో ఏదైనా ఇక్కడ అండర్ స్కోర్ అనేది పెట్టుకోవాలి. అండర్ స్కోర్ పెట్టకుండా స్పేస్ ఇస్తే తీసుకోవచ్చు. సో ఇలా పెట్టి డ్రాయింగ్ ఫార్మాట్ అనేది ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు A3 అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. A3 పెట్టి ఓపెన్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఇవన్నీ ఒకటిసారి ఇలా ట్రాక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని డిలీట్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు ఒక ఎంటీ షీట్ అనేది మనకు ఓపెన్ అయింది. సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే రైట్ క్లిక్, షీట్ సెటప్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత A3 దగ్గరకు వచ్చేసి ఇది ఇలా చూస్తారు కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. రైట్ క్లిక్ కొట్టేసి షీట్ సెటప్కి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ బటన్ రాదు ఇక్కడ. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక క్లిక్ ఇవ్వంగానే ఇక్కడ బటన్ వస్తుంది. ఆ బటన్ దగ్గర కిందకి వచ్చేసి బ్రౌజ్ అని కొట్టాలి. సో బ్రౌజ్ దగ్గర మనకి ఎక్కడైతే మనకి ఫార్మాట్స్ ఉంటాయన్నమాట, ఆ ఫార్మాట్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫార్మాట్ అప్లై చేయాలి. ఇది ఎలా అంటే చూపిస్తాను అదండి. ఇక్కడ ఫార్మాట్స్ అని ఉన్నాయి, డ్రాయింగ్ ఫార్మాట్స్ అని ఉంటాయి ఇక్కడ అనమాట. ఈ డ్రాయింగ్ ఫార్మాట్స్ పాత్ కాపీ చేసుకొని ఇక్కడ Ctrl+V ఆర్ పేస్ట్, ఎంటర్ కొట్టాలి. సో ఇక్కడ మనకి కొన్ని డ్రాయింగ్ ఫార్మాట్స్ అనేవి వచ్చేసాయి. అందులో వన్ ఆఫ్ ద ఫార్మాట్ horizontal.fr అని తీసుకుంటాం. ఓకే, ఓపెన్ కొట్టేశాను, ఓకే కొట్టేశాను. సో ఇప్పుడు అప్రాక్సిమేట్ మనకి డ్రాయింగ్ షీట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా డ్రాయింగ్ షీట్ ఇట్లా వచ్చినాక ఇలా వచ్చిన తర్వాత రైట్ క్లిక్ కొట్టేసి జనరల్ వ్యూ అని కొట్టాలి. జనరల్ అయితే ఇలా ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది, నో కంబైన్ స్టేట్, డిఫాల్ట్ ఆల్ ఇలా వస్తుంది. డైరెక్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఓకే కొడితే చాలు. ఓకే కొట్టి మీరు లెఫ్ట్ క్లిక్ అనేది కొట్టాలి. లెఫ్ట్ క్లిక్ పెట్టడంగానే ఏమవుతుందంటే మనకు ఒక మోడల్ 3D మోడల్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన వెంబడే రైట్ సైడ్ ఒక డైలాగ్ బాక్స్ అనేది అపియర్ అవుతుంది. సో మనకు ఇప్పుడు కొలతలు మనం ఏ డైరెక్షన్లో ఇస్తాం, ఫ్రంట్ డైరెక్షన్లో ఇస్తాం. సో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చినదంటే బ్యాక్, బాటమ్, ఫ్రంట్, లెఫ్ట్ అని ఉంది. సో ఫ్రంట్ సెలెక్ట్ చేసుకుని అప్లై కొట్టేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మోడల్ మనకు ఫ్రంట్ డైరెక్షన్లో వచ్చేస్తుంది. కానీ చూడండి, ఈ యొక్క డ్రాయింగ్ పేపర్కి జూమ్ ఇన్ జూమ్ అవుట్ స్క్రోలర్ అనేది ముందలకి వెనకాలకి అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ పెట్టుకొని మనకి స్క్రీన్కి ఈ విధంగా ఈ సైజులో రావాలి కదా. సో ఫస్ట్ ఫ్రంట్ పెట్టుకొని స్కేల్ అనేది 3వ లైన్లో ఉంటుంది, స్కేల్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ డిఫాల్ట్ స్కేల్లో ఉంది, సో ఇక్కడ కస్టమ్ స్కేల్కు చేసుకోవాలి. అప్పుడు ఇది హైలైట్ అవుతుంది. హైలైట్ అవడం వల్ల ఇదేం చేస్తాం, మనం చెక్ చేసుకోవచ్చు. 0.25 పెట్టి చూసుకోవాలి ఒకసారి, అప్లై కొట్టండి. సో పేపర్ కన్నా బయటకు వెళ్ళిపోతుంది, సో ఇంత వద్దు. సో 0.20 మళ్ళీ అప్లై కొట్టండి. ఇంత అంత అనేం కాదు, మనం మాన్యువల్గా చెక్ చేసుకోవాలి. ఇది ఓకే, మనకు సరిపోయేటట్టుంది, ఓకే కొడుతున్నాం. సో ఈ స్క్వేర్ ఇక్కడ అవసరం లేదు, సెలెక్ట్ చేసుకొని డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే అది వెళ్ళిపోతుంది.
సో దీన్ని మనం రైట్ క్లిక్ కొట్టి లాక్ వ్యూ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది చేయడం వల్ల మనం ఇది లాక్ అనేది అన్లాక్ అయిపోయి మూమెంట్ అనేది వస్తుంది మనకు. సో మనకు కరెక్ట్గా ప్లేస్లో దీన్ని ప్లేస్ చేసుకుంటాం. ఐ థింక్ ఇది కూడా మనకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, బట్ ఓకే, నో ప్రాబ్లం, వీ కెన్ కంటిన్యూ దిస్. సో ఇప్పుడు దీనికి బిల్డింగ్కి మనం డ్రాయింగ్ ఇద్దాం. సో ఇక్కడికి వచ్చేసి యానోటేట్కి వెళ్ళండి, డైమెన్షన్కి వెళ్ళండి, ఇక్కడ నుంచి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకు ఈ లెంత్ ఎంత ఉందో తెలియదు. సో లెఫ్ట్ క్లిక్తో ఈ లైన్, ఈ ఎడ్జ్, అదేవిధంగా కంట్రోల్ పట్టుకొని ఇంకొక ఎడ్జ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇది 1 feet ఉంది. ఇప్పుడు ఇలా ఎప్పుడైనా 1,05 అనేది అంటే కొంచెం ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 feet కాబట్టి దీన్ని క్లిక్ చేయగానే గ్రీన్ కలర్లో అయిపోతుంది. చూడండి ఇక్కడ ట్యాబ్ మారిపోతుంది. ఇక్కడ చూడండి, క్లిక్ చేయకపోతే ఎలా ఉంది, ఇలా ఉంది. ఒకసారి డైమెన్షన్ పట్టుకొని డబుల్ క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ 0.12 అని ఉంది, 0.12 అంటే పాయింట్ తర్వాత ఎన్ని అక్షరాలు కావాలని. 0.05 అనేది చాలా తక్కువ కాబట్టి మనం ఇక్కడ 0 పెట్టుకుంటే అది ఏమిటి 1 feet అయిపోతుంది. మనకు రౌండ్ ఫిగర్కి ఇస్తే మేస్త్రి వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గోడ, మళ్ళీ ఈ కార్నర్ పట్టుకొని కంట్రోల్ పట్టుకొని ఈ ఎడ్జ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఎంత 10.5 ఉంది. ఓకే, నో ప్రాబ్లం, ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఏంది, ఈ కార్నర్ నుంచి ఈ ఫ్రేమ్ ఎంత ఉందో ఇవ్వాలి. ఈ ఫ్రేమ్ మళ్ళీ 3.5 ఉంది. ఓకే, ఇచ్చేద్దాం. తర్వాత ఏముంది, ఇదేదో దిమ్మె లాగుంది, ఈ దిమ్మె ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైనా ఫస్ట్ పట్టుకొని కంట్రోల్ పట్టుకోవాలి 0.75. తర్వాత ఏముంది, మళ్ళీ దిమ్మె నుంచి ఈ కార్నర్ వరకు ఎంత ఉందో అంతవరకు 14,35 ఉంది. సరే, సో ఇప్పుడు హారిజంటల్ డిస్టెన్స్ అన్నీ కవర్ చేసాం కదా. కవర్ చేసిన తర్వాత ఇది వస్తుంది, అప్పుడప్పుడు క్యాన్సిల్ కొట్టవచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే డైమెన్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా, ఒకటి లెఫ్ట్ క్లిక్తో ఒకటి సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్, ఫోర్త్ డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్ అన్నీ సెలెక్ట్ అయినప్పుడు గ్రీన్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి పాయింట్స్ నుంచి మెట్రిక్స్లో మారొచ్చు. ఇక్కడికి వెళ్ళేసి ఫ్రాక్షన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రాక్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు రౌండ్ ఫిగర్గా ఫీట్లలో చూపిస్తుంది. ఇది మనకు అవసరం లేదు, ఎందుకు అంటే ఇది మనం మెట్రిక్స్లో పెడతాం, ఎందుకంటే మనకు ఓవర్ రైడ్ చేసాం కాబట్టి మనకి రౌండ్ ఫిగర్ చూపించడానికి. ఇది 10.5, ఓకే. ఇది 3.5, ఓకే. 3/4 9 inches. ఇది అవసరం లేదు, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ మీకు తర్వాత చెప్తాను. పాయింట్ లేదు. సో లెస్ ఇంకోటి, ఇవన్నీ ఒకటే లైన్లో ఉండాలి. సో ఇవన్నీ ఇటు ఒకటే లైన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టి ఆ లైన్ డైమెన్షన్ అని అంటే ఒకటే లైన్లోకి వచ్చాను. సో మనకి ఇది ఒకటి దింపుకుంటే బాగుంటుంది కదా చూడడానికి. ఓకే, ఇప్పుడు యారోస్ దింపి ఇది సెలెక్ట్ చేసుకుని యారోస్ చూడండి, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, కానీ దీని యారో ఇక్కడే ఉంది, దీని యారో ఇక్కడే ఉంది. సో ఇక్కడ లోపల నుంచి వస్తే బాగుంటుంది కదా. సో డైమెన్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టేసి ఫ్లిప్ యారోస్ అనాలి. అప్పుడు యారోస్ లోపలికి వస్తాయి. ఇప్పుడు చూడడానికి నీట్గా అరేంజ్మెంట్ ఉంటుంది. సో దీని లోపల ఉంది, ఇది బయటకు వచ్చింది. సో పర్వాలేదు, ఇదైతే అర్థమవుతుంది కదా. ఓవరాల్గా ఇలా స్టాండర్డ్ అలా స్టాండర్డ్ ఏం కాదు, కస్టమర్కి అర్థమయ్యేటట్టుగా, కస్టమర్ అంటే మన మేస్త్రికి వాళ్ళు అర్థమయ్యేటట్టుగా ఈజీగా వాళ్ళు కట్టుకొని అన్నీ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే అన్నీ కలిసి లాగొచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు మనకి హారిజంటల్ డైమెన్షన్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు వర్టికల్ డైమెన్షన్ చూద్దాం. మనకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చేసే ముందు స్లాబ్ ఎక్కడుందో మనకు తెలియాలి. స్లాబ్ రావాలంటే మళ్ళీ మోడల్లోకి వచ్చి రైట్ క్లిక్ కొట్టేసి ఓపెన్ కొట్టాలి. ఓపెన్ కొట్టి ఎక్కడైతే స్లాబ్ ఉందో అక్కడ మనము ఒక చిన్న స్లాబ్ అనేది బయటకు వచ్చినట్టు తీసుకోవాలి. సో నేనేం రెఫరెన్స్ తీసుకొని ఎక్కడెక్కడ స్లాబ్ ఉందో అక్కడ సెలెక్ట్ చేస్తాను. దీని కింద, దీని మీద, దీని కింద, ఈ స్లాబ్ మీద, అదేవిధంగా ప్రతిసారిగా కింద అంటే ఈ ప్లేసెస్లో మనకు స్లాబ్స్ ఉన్నాయని మనకు తెలుస్తుంది. సో ఫ్రంట్ వ్యూ వచ్చేసి చూస్తున్నారు కదా, స్లాబ్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మీకు రఫ్ ఇట్లా డ్రా చేసుకోవచ్చు, ఇది ప్రాబ్లం కాదు. ఇది ఏం లేదు, సెంటర్ లైన్ తీసుకున్నాను. ఇంకొక రెక్టాంగిల్ ఇది డ్రా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే జస్ట్ రెఫరెన్సెస్ అనమాట, అంటే స్లాబ్ ఈడ ఉంది అని తెలుసుకోవడానికి. అంటే ఆ స్లాబ్ నుంచి ఎంత హైట్లో ఉందో మనం క్లియర్గా చెప్పొచ్చు కదా. స్లాబ్ అనేది లేదనుకో కిందికి వెళ్ళి డైమెన్షన్ ఇవ్వాలి. అని 0.5 ఉంటాయి. 0.5 అంటే 6 ఇంచులు.
అంటే అర్ధ ఫీట్ కదా, సో 0.5. ఇప్పుడు అన్నిటికీ స్లాబ్స్ వచ్చేసాయి కదా, దీనికి రాలేదు. దీనికి రానప్పుడు ఏం చేయాలి, ఇటుకి వెళ్ళి రెఫరెన్సెస్ తీసుకొని స్లాబ్ మీద ఏదండి, దీనికి రాలేదు కదా, ఈ స్లాబ్ అది ఈ స్లాబ్ ఇది స్లాబ్ మీద కొట్టిన అప్పుడు రెఫరెన్స్ లైన్ వచ్చేస్తుంది చూడండి, ఇంకో రెఫరెన్స్ లైన్. సో ఇది టాప్ ఫేస్ కాబట్టి ఇట్లా ఒక రెక్టాంగిల్ వేసుకున్నాం. ఇంత హైట్ 0.5. సో ఇక్కడ మన ఇమేజ్లో చూసినట్టయితే మీకు ప్రాపర్గా అన్ని స్లాబ్స్ వచ్చేసినాయి చూడండి, వచ్చేసినాయా. సో ఇది మనం ఇక్కడ సైడ్ కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా. 1 సరే దాన్ని తాకిచ్చేద్దాం, నీట్గా అర్థమవుతుంది. సో ఇవన్నీ ఒకటే లెంత్ ఉంటే బాగుంటుంది కదా, అందుకని సో ఇలా నీట్గా బాక్సెస్ వేసుకుంటే వెళ్ళిపోతున్నాను. బాక్సెస్ అంటే మీనింగ్ ఏంది, స్లాబ్ ఉంది అని మీనింగ్. అన్ని స్లాబ్స్ వచ్చేసాయి కదా, ఓకే. సేమ్ ఇంత ఉంది, ఇప్పుడు స్లాబ్స్ వచ్చాయి చూడండి. స్లాబ్స్ కొంచెం ఎక్స్ట్రూడ్ ఇస్తే కూడా బాగుంటుంది కదా, ఎక్స్ట్రూడ్ ఇచ్చాను. ఇంత అవసరం లేదు కదా మనకు, ఇంత జస్ట్ ఒక 0.5 ఇచ్చాం, మనకు జస్ట్ ఒక సాలిడ్ మెటీరియల్ లాగా కనిపిస్తే చాలు, అంత మించి ఏం అవసరం లేదు. మళ్ళీ వీటికి కలర్ ఇస్తే బాగుంటుంది కదా, సో ఎత్తి కొట్టాలంటే జనరల్గా రెడ్ ఇస్తే బాగుంటుంది. సో రెడ్ తీసుకున్నాం మనం, ఇక్కడ ఇంటర్నల్ తీసుకున్నాం, కంట్రోల్ పట్టుకొని ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేస్తాం. అన్నీ ఒకటేసారి సెలెక్ట్ అయితే అలా చేయడం వల్ల. సో ఇప్పుడు చూడండి ఫ్రంట్ వ్యూలో ఎలా ఉందో చూడండి, ఇక్కడ స్లాబ్స్. ఇప్పుడు ఏది డైమెన్షన్ అయినా దీని నుంచి డైమెన్షన్ ఇస్తే చాలు. సో మళ్ళీ ఇక్కడ ఐకాన్ దగ్గరికి వచ్చి డ్రాయింగ్లోకి వెళ్ళిపోతాం. సో డ్రాయింగ్లోకి వచ్చేసాం కదా. ఇప్పుడు డ్రాయింగ్లో ఈ ఫ్లోర్ మీద, ఈ ఫ్లోర్ నుంచి తీసుకున్న డైమెన్షన్స్ అన్నీ ఇవ్వాలి. అంటే ఇక్కడ నుంచి ఈ నుంచి ఈడికి ఎంత 3 feet ఉంది. సో ఇక్కడ లోపలికి వెళ్ళి ఇచ్చుకోవచ్చు కదా యారో మార్క్స్. సో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టి ఫ్లిప్ యారోస్ ఇచ్చుకోవాలి. డైమెన్షన్ కూడా సెంటర్గా పెట్టాలి. ఓకే డన్. తర్వాత ఇదేదో బార్డర్ ఉంది, ఈ బార్డర్ ఎంత 0.5 అంట. అంటే ఎంత 0.5 అంటే అర్ధ ఫీట్, అంటే ఎంత 6 ఇంచులు. సో దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి రౌండ్ ఫిగర్ కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు. 1/2 మీన్స్ ½ ఫీట్ అన్నట్లు లెక్క. ఇంకోటి ఇది ఎంత హైట్ ఉంది స్లాబ్ నుంచి అనేది, ఈ స్లాబ్ మీద నుంచి టాప్ సర్ఫేస్ తీసుకుందాం, 8 feet ఇచ్చిన. ఇది ఎంత లావు ఉందని తెలియాలి కదా మనకి. ఈ నుంచి ఇది ఎంత లావు ఉంది వీడికి. ఏదైనా ఫస్ట్ క్లిక్ ఇచ్చి సెకండ్ క్లిక్ ఇచ్చేటప్పుడు కంట్రోల్ పట్టుకోవాలి. సో 0.75. సో వీడికి వచ్చేసి మనం ఫ్రాక్షన్లో పెట్టేస్తే సరిపోతుంది. 9 జనంతో తెలుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఇంకా ఈ హైట్లు ఏ సంబంధించి ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఇది కవర్ అయింది, ఇంకా వస్తుంది కదా ఇది హైట్, అక్కడ నుంచి 9 ఇంచులు. ఇది ఎంత ఉంది, 3½ feet. ఓకే. ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ ఎంత ఉన్నా సరే దీని నుంచి పైకి వెళ్ళడమే కదా. సో ఇది ఎలాగో ఇక్కడ కవర్ అయిపోయింది, ఇక్కడ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కమింగ్ టు స్లాబ్. ఇప్పుడు ఇక్కడ ఒక డిజైన్ ఉంది, ఇది ఏమంటారు దాన్ని, యాష్ కలర్లో ఒక పట్టీ లాగా ఉంది. సో ఈ పట్టీ మనం ఇవ్వాలి కదా, మనం ఎంత అనేది పై నుంచి కింది వరకు డిజైన్. అంటే 0.5 అంటే ఎంత, 0.5 అంటే ½ feet. నెక్స్ట్ ఈ ఫ్లోర్లో డిజైనింగ్ ఏముంది, ఏముంది ఇక్కడ ఉంది. ఇది గాలి కావాలంటే చూడండి, మీరు వైట్ పేపర్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది వైట్ పేపరే వస్తుంది కదా చూడండి. ఇది డిజైన్ కాదు, ఇది బ్యాక్గ్రౌండ్ వైట్ పేపర్, ఇది డిజైన్. సో అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం డిస్టెన్స్ చూసుకున్నాం. సో ఫస్ట్ దీని థిక్నెస్ ఇద్దాం. దీని థిక్నెస్ ఎంత ఉంది, 0.5. 0.5 అంటే ఏంటి, ఫ్రాక్షన్ పెట్టండి, అర్ధ ఫీట్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇది కదా, ఈ నుంచి ఈ లైట్ ఆరెంజ్ కలర్, ఈ నుంచి ఇది ఎంత 3 feet. ఇలా పెట్టుకోవచ్చు, మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. ఫ్లిప్ యారోస్ చేయడం మర్చిపోవద్దు. అంటే మనకి ఇక్కడ ప్లేస్ రిక్వైర్మెంట్ ఇక్కడ చేయలేం. ఫ్లిప్ యారోస్ ఇక్కడ కొడితే ఏమవుతుంది, యారో మీద యారో వస్తుంది. సో ఇక్కడ రాదు, అది ఇక్కడ పెట్టుకోవచ్చు. సో అందుకే ఇక్కడ చేస్తాం, ఇక్కడ చెయ్యం. సో ఇప్పుడు రౌండ్ ఫిగర్ ఉంటే అట్లాగే వదిలేయాలి. ఫ్రాక్షన్లో ఉంటే మాత్రం 1/2, 3/4, 1/4 అనేది కొన్ని ఇవ్వాలి. అవి ఎందుకో తర్వాత మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడే డిజైన్ ఇది అయిపోయింది. అండ్ ఇంకోటి ఇది వైట్ కలర్ బార్డర్ ఇవ్వాలి. ఎంత హైట్ ఉంది, ఈ జనరల్ 1 feet డ్రాప్ అండి, అంతే ఏం లేదు.
సో ఇప్పుడు అండి యారో మార్క్ ఇటు వచ్చింది. సో దీన్ని మధ్యలో లాగొచ్చు కదా నీట్గా. సో ఏం లేదు, సెలెక్ట్ చేసుకొని ముందలకి వెనకాలకి అంటే మూవ్ అవుతుంది డైమెన్షన్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు రైలింగ్ హైట్, రైలింగ్ ఎంత జనరల్గా 3 feet ఉంటుంది కదా, అదే ఇచ్చిన 3.5 feetకి స్టీల్ రైలింగ్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఫ్రాక్షన్లో మార్చుకుంటే సరే 3.5 feetకి ఇది వచ్చింది. సో దీన్ని స్లిప్ యారో వచ్చేసి నీట్గా ఉంటుంది. సో సెకండ్ స్లాబ్ అయిపోయింది. ఇంకా డిజైన్ ఏరియా ఎక్కడైనా ఉందా? ఇప్పుడు ఇది ఈడ ఉంది ఈ స్లాబ్, కానీ అంత రిక్వైర్మెంట్ ఏం లేదు కదా. సరే ఇక్కడ కూడా మనం ఆల్రెడీ 8 feet ఇచ్చాం, అవసరం పడితే ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు ఎంత హైట్ ఉంది, ఈజీ వెరిఫికేషన్ కోసం. ఇక్కడ మనకి డిజైన్ ఏం లేదు, సో డైమెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఆబ్వియస్గా కింది వరకు ఉంటుంది. ఎక్కడి నుంచి ఉంటుంది? ఈ స్లాబ్ నుంచి. ఈ స్లాబ్ నుంచి ఇది ఎంతవరకు హైట్ వచ్చిందో ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం. ఈ నుంచి వైట్ బార్డర్ పెరిగింది, ఇక్కడ ఎంత పెరిగింది? 0.5 పెరిగింది. సో 0.5 నుంచి ఇక్కడ నుంచి ఇది ఓకే పెట్టేసి ఫ్రాక్షన్ ఇచ్చి, సో అర్ధ ఫీట్ అంటే స్లాబ్ ఏమో రెడ్ కలర్ది, కానీ వైట్ బార్డర్ మాత్రం అర్ధ ఫీట్ ఎక్కువనే వేసుకున్నారు, అంటే అర్ధ ఫీట్ గోడ కట్టారు ఇక్కడ. ఇక్కడ కూడా అలాగే, ఇక్కడనేమో వైట్ కలర్ బార్డర్ వేసుకున్నారు, ఇక్కడనేమో మెరూన్ యాష్ కలర్ బార్డర్ ఉంది, ఇక్కడ కూడా అర్ధ ఫీటే అంట. సో 0.5 పెట్టుకుంటే ఫ్రాక్షన్ వెళ్ళిపోవాలి, అర్ధ ఫీట్ వచ్చేసింది. నెక్స్ట్ హార్జాంటల్ డిస్టెన్సెస్ ఏమున్నాయి చూద్దాం. సో ఇది అయిపోయింది. ఇది గాలి అంటే మధ్యలో ఉన్నటువంటి స్పేస్, దానికి అవసరం లేదు. ఇంకా దీని డైమెన్షన్ ఇది ఉండి, దీని డైమెన్షన్ ఇది, దీని డైమెన్షన్. సో హార్జాంటల్ డిస్టెన్స్ ఏం అవసరం లేదనుకుంటా. సో ఇదేంది థిక్నెస్ ఎంత వస్తుంది? ఇది థిక్నెస్ 1/2 feet, ఇది కూడా 1/2 feet ఉంటుంది కదా, అది ఉన్నప్పుడు ఇది కూడా 1/2 feet ఉంటుంది. సో ఇది కూడా చూద్దాం. సో ఇది 1/2 feet, ఇది 1/2 feet, ఇది కూడా 1/2 feet. ఇది ఈడబెట్టకుండా ఈడబెడితే కరెక్ట్. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ కూడా 1/2 feet. సో ఇది వచ్చినాక ఇలా పెట్టి 1/2 feet ఇలా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు స్లాబ్ నుంచి ఎంత కింది వరకు వైట్ కలర్ ఉందని, స్లాబ్ నుంచి కింది వరకు ఎంత వైట్ ఉందని చూడు. 1.5 ఉంది అంటే ఏమన్నట్లు, 1.5 ఉంటే దీన్ని మనం మళ్ళీ ఫ్రాక్షన్లో మార్చాలి, అంటే 1.5 feet కదా, 1 feet 1.5 feet అన్నట్లు ఇట్లా చూపిస్తుంది. తర్వాత గ్రిల్, ఓపెన్ గ్రిల్, ఇది మన వెల్డింగ్ చేసేవాడు ఇస్తాడు, వాడికి ఇచ్చే సైజ్ 8.5 హైట్ ఉంది. 8,5 అంటే దాన్ని పట్టుకొని ఫ్రాక్షన్లో మార్చుకోవాలి, 8.5 వస్తుంది. ఇది ఎందుకంటే ఫీట్లలో చూపిస్తుంది, అందుకే ఈ విధంగా మనం స్టాండర్డ్ ఫాలో అవుతాం. అండ్ అడ్డంగా ఈ కార్నర్ నుంచి అండ్ గ్రిల్ ఈ కార్నర్ వరకు కావాలి కాబట్టి ఇట్లా. సో రౌండ్ ఫిగర్ రావట్లేదు, రౌండ్ ఫిగర్ వచ్చేట్టు ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి ఇంకా రావట్లేదు. ఓకే, ఆల్మోస్ట్ 5 feet ఉందండి. సో దీన్ని రౌండ్ ఫిగర్కి ఎలా చేస్తాం? ఇలా పట్టుకొని ఇక్కడ 0 చేసేస్తాం, అది ఆటోమేటిక్గా 5 feet అవుతుంది. ఇంకా 5 feet రౌండ్ ఫిగర్ వచ్చినాక దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇది ఇక్కడే బాగుంది, ఇలాగే పెట్టేద్దాం. అండ్ దిమ్మె సైజ్ ఇవ్వాలి కదా, దిమ్మె ఎంత ఉంది? దిమ్మె 0.8 ఉంది, కొంచెం కష్టం ఉంది. ఇది 0.8 ఎలా సాల్వ్ చేయాలో తర్వాత చెప్తాను. అండ్ కిటికీ ఆల్రెడీ ఇంటికే ఉంటుంది, అది ఇక్కడ వచ్చేస్తుంది, హైలైట్ వస్తుంది. చిన్న బార్డర్ అనేది ఇచ్చుకోవాలి. ఈ బార్డర్ ఎంత హైటో చెప్తాను. 3 inches అండి, 0.25 అంటే 3 inches, 3/4 వస్తుంది, 1/4 వస్తుంది. సారీ, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఈ ఫ్లోర్ డిజైన్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇచ్చుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్లాబ్ నుంచి ఇది ఎంత దూరం ఉందో ఇవ్వాలి, 3 feet. తర్వాత ఇదెంత డిజైన్ ఇచ్చేయాలో ఇవ్వాలి, 4 feet. తర్వాత ఇదెంత ఇవ్వాలో ఇవ్వాలి, 2.5. తర్వాత ఈ నుంచి ఈడికి ఎంత ఇవ్వాలి, 3.5. తర్వాత ఈ నుంచి ఈడికి ఎంత ఇవ్వాలో ఇవ్వాలి. అన్నీ వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు ఒకటేసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యారో మార్క్స్ మార్చుకుందాం, ఫ్లిప్ యారో. సో ఈ రెండు ఒకటే లైన్లో పెట్టి చూడడానికి అందంగా ఉంటుంది కదా. సో ఇది ఫ్రాక్షన్లో మార్చుకోవచ్చు కదా, ఫ్రాక్షన్, ఎందుకంటే ఆఫ్ ఉన్నాయి కదా. ఇది మనకి యారో మార్క్ దీనిది బాగాలేదు, సో ఫ్లిప్ చేసుకోవాలి, ఫ్లిప్ యారో నీట్ కనబడాలి, అది కాన్సెప్ట్. సో ఇదేమో 3.5, అదేమో. సో ఇక్కడ లైన్ బయట వస్తుంది, సో మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇది బెటర్ ఏంటంటే కింద పెట్టుకుంటే అయిపోయింది కదా, ఇట్లా నీట్గా వస్తుంది, కనబడుతుంది. ఒకటి పైన పెడదాం, నీట్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం యారో మార్క్స్ మార్చుకోవచ్చేమో, ఫ్లిప్ యారో అండ్ ఫ్రాక్షన్. 3.5 feet, 1/2 feet. అర్థమవుతుంది కదా. ఇది ఎంత లోపలికి ఉంది ఎంత బయటకు ఉంది అనేది కూడా చెప్దాం, ముందైతే చూద్దాం. అండ్ దీని తర్వాత ఇంకో డిజైన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్రేమ్ లాగా కనబడుతుంది, ఆ ఫ్రేమ్ అనేది చూద్దాం. ఫ్రేమ్ అయితే 2.5 feet ఉంది. సో దీనికి మనం ఫ్రాక్షన్లో కలిపి
ఫ్రేమ్ అయిపోయింది. సో చూడండి ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి, ఇది అవతల సైడ్ది మనకు సంబంధం లేదు, అన్నీ కవర్ అయిపోయినాయి డీటెయిల్స్. ఇక్కడ వైట్ది ఎంతలా ఉంది అనేది ఇవ్వాలి. 0.75 0.75 అంటే 9 ఇంచెస్ అండి, సింపుల్ 3/4 వస్తుంది, ఫ్రాక్షన్లో మారింది. సో ఇక్కడ కవర్ చేసేసాను. ఇంకా ఇది ఇక్కడే ఇది మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఇచ్చినా తప్పలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ అన్నిటికి అదే వస్తుంది, 2.5 అలాగే వస్తుంది. సో మనం రెండింటికి ఒకటేసారి కూడా ఫ్రాక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇది పెట్టుకొని కూడా ఫ్రాక్షన్ ఇచ్చుకోవచ్చు ఒకటేసారి మనకి రిస్క్ తగ్గుతుంది. 2.5 గోడ, ఇంకేముంటుంది ఇక్కడ రిమైనింగ్ వైట్ వాల్ ఎంత తిక్కుందో చూపించాలి కదా. సో ఎంత లోపల నుంచి డిజైన్ స్టార్ట్ అయ్యింది, 2 feet స్టార్ట్ అయ్యింది. వీ కెన్ ఫ్లిప్ దిస్ యారో హియర్. సో ఇది ఇక్కడ వచ్చింది అంటే ప్రతి డైమండ్ మేస్త్రి ఒకవేళ కట్టాలి అనుకుంటే ఏ నుంచి ఏడుకు ఉంది కొలత అంటే ప్రతిదీ ఇవ్వాలి. ఇంత హైట్లో ఉంది, ఇంత వెడల్పు ఉంది, ఇంత పొట్టిగా ఉంది అన్నట్టు క్లియర్గా ప్రతి ఒక్కటి మనమే కడుతున్నట్టుగా ఫీల్ అయ్యి ఇవ్వాలి. ఈ స్లాబ్ నుంచి ఇది ఎంత ఉంది, 1/2 feet ఉంది. సో మనం కట్టేటప్పుడు ఎన్ని కొలతలు కావాలో ఆ కొలతలన్నీ మనమే కడుతున్నట్టు ఫీల్ అయ్యి కొలతలు ఇవ్వాలి. అది సివిల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇవ్వాలి. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్. ఇంకేముంది, ఈ థిక్నెస్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్ కలిపాడు. ఇక్కడ ఏం మిగిలింది, ఇంతే ఉంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ చూద్దాం. సేమ్ అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇవ్వాలి కదా. చలో ఇక్కడ కూడా ఇచ్చేసినాం. ఇప్పుడు ఇది బిస్కెట్ కలర్ లాగా ఉంది కదా, ఇది 1 feet ఉంది. తర్వాత యాష్ కలర్ లాగా ఉన్నది, ఇది 3 feet ఉంది. ఇది చూడండి, ఇది ఇక్కడ లోపల పెట్టుకోవచ్చు కదా స్లిప్ యారో, దీనికి రాదు, దీనికి ఉండాలి. ఇంకా మనం వీ క్యాన్ మేక్ ఇంటూ ఫ్రాక్షన్. ఈ వెనకాల డిజైను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం కవర్ చేసుకుంటే ఇక్కడ డిజైన్ ఇవ్వలేదు. సో ఎక్కడెక్కడ కొలతలు లేదో మనం మాన్యువల్గా ఆలోచించాలి, ఓపికతో ఆలోచించి అక్కడ కొలతలు ఇవ్వాలి. సో ఇక్కడ మనం వీ క్యాన్ కన్వర్ట్ ఇంటూ 1 feet అని చెప్పుకున్నాం రాఫ్గా. సేమ్ ఇంకా ఇది ఆల్రెడీ రైలింగ్ హైట్ ఒకసారి ఇచ్చాం, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ డిజైనింగ్ చేంజింగ్ అంటే ఏం లేదు, ఇదే టైప్ కొలతలు ఉంటాయి, ఇదే హైట్ ఉంటుంది, ఇదే హైట్ ఉంటుంది. ఐ థింక్ ద ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ డ్రాయింగ్ వాజ్ కంప్లీటెడ్. చూడండి, ఏమైనా మిస్ అయిందా, అన్నీ వచ్చేసి. ఇక్కడ ఎంత బయటకు ఉంది అనేది ఇవ్వాలి, అది కూడా. ఎందుకంటే తెలియదు కదా వాళ్ళకు, ఏ నుంచి ఇద్దాం, ఈ నుంచి ఇద్దాం, వాళ్ళకి ఈజీగా ఉంటుంది తెలుసుకోవడానికి. 1.4 అంటే 1.4 ఉండండి, అంటే కామా 4 ఉందంటే 1.5 feet లాగా అనమాట, అప్రాక్సిమేట్. ఇంకేమన్నా మిస్ అయిందా చూద్దాం. హైట్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి జనరల్గా దీని నుంచి ఎక్కుదాం, 3.5 ఇచ్చాం. మళ్ళీ ఫ్రాక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇంకేముంది, డిస్టెన్సెస్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఇప్పుడు అదే స్లాబ్ పై నుంచి ఇది ఇది 1.5 feet. ఇక చూడండి, ఈ కార్నర్ ఇచ్చినాం, ఈ కార్నర్ హైట్ ఉంది చెప్పినాం, ఈ కార్నర్ చెప్పినాం, ఈ కార్నర్ హైట్ ఇచ్చినాం. కింది తీయాలి, కింది తీద్దాం. మళ్ళీ ఇప్పుడు కింది నుంచి ఎప్పుడైనా స్లాబ్ పై నుంచి తీసుకోవాలి, అప్పుడు బాగుంటుంది చెప్పడానికి. సో 1.5 feet ఉంది స్లాబ్ కింద నుంచి, బీమ్ అండి అంతే. సో ఇక్కడ కూడా అది ఇవ్వాలి కదా. సో ఇక్కడ మనం ఫ్రాక్షన్లోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కిందికి కూడా ఇవ్వాలి, అదే స్లాబ్ పై నుంచి కిందికి. సో ఆల్రెడీ కట్టిందే ఉంది, జస్ట్ రీవర్క్ అనమాట. ఇక్కడ డెప్త్ అంటే వెనకాల పిల్లర్లు ఉన్నాయి, వాటి డైమెన్షన్ నీకు ఇస్తున్నాం 1 feet అని అంతే. ఇప్పుడు ఇవి రెడ్ కలర్ ఇవి ఏంటో తెలియదు కదా కస్టమర్కి. సో మనం అండ్ నోట్ ఇవ్వాలి కదా, ఇది విత్ లీడర్ అనేది నోట్, లీడర్ నోట్. కంట్రోల్ పట్టుకొని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇది ఇవ్వాలి. ఏమంటారు ఇది, ఫస్ట్ FL ఓవర్ ఫ్లోర్ SLAB ల్యాబ్. సో ఇదన్నమాట. ఇదే విధంగా
ప్రతి ఒక్క ఫ్లోర్కి మనం ఇవ్వాలి. ఇదేంది సెకండ్ ఫ్లోర్ కదా, అదే రాయాలి. సెకండ్ ఫ్లోర్ స్లాబ్. బెటర్ ఏంటంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉంటే చాలా బాగుంటుంది. సో అన్ని క్యాపిటల్ లెటర్స్లో మారుస్తున్నా. స్లాబ్. ఫ్లోర్ SLAB. థర్డ్ ఫ్లోర్ SLAB. ఫ్లోర్ స్లాబ్. ఇలా మిస్ అయినప్పుడు అనటేట్లో నోటుకుంటుంది, ఇట్లా పట్టుకోవచ్చు. ఫోర్త్ ఫ్లోర్ స్లాబ్. అనటేట్లోకి వచ్చి నోట్ దగ్గరకు వచ్చి ఇలా పట్టుకోవాలి. ఫిఫ్త్ ఫ్లోర్ స్లాబ్. అండ్ ఇవన్నీ కూడా ఒకటే లైన్లో పెట్టాలి. ఇలా పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఇలా ఆగవచ్చు మనం. ఇలా మనం సాగదీయచ్చు అనమాట. దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. ఎంత క్లియర్గా మనం డీటెయిల్స్ ఇస్తే మేస్త్రి వాళ్ళకి అంత క్లియర్గా అర్థమవుతుంది. ఎంత మనం మినిమంగా తక్కువగా డీటెయిల్స్ తక్కువ ఇస్తే వాళ్ళకి అంత కన్ఫ్యూజన్స్ ఉంటాయి, మళ్ళీ మన డ్రాయింగ్లో క్లారిటీ ఉండదు. ఈ విధంగా రైట్. ఇప్పుడు ఇవన్నీ కాపీ చేసుకొని Ctrl+C కాపీ అయింది, Ctrl+V పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ అవ్వట్లేదు, వెయిట్ ఐ విల్ ట్రై వన్ మోర్ టైం. అవ్వట్లేదు. సో అగైన్ మళ్ళీ మాన్యువల్గా ఇచ్చేసుకున్నాం. సో మళ్ళీ ట్యాప్ చేసే బదులు ఇది కాపీ చేసుకుంటున్నా. Ctrl+C. జస్ట్ నేను ఇది ట్యాప్ చేసి ఇట్లా పెట్టేసి Ctrl+V. సెకండ్ కదా ఇక్కడ, అంతే కదా. సెకండ్ ఫ్లోర్ స్లాబ్. సేమ్ మళ్ళీ అనటేట్కి వెళ్ళి థర్డ్ Ctrl+V. థర్డ్ మళ్ళీ ఫోర్త్ది. ఇది కొంచెం పేషెన్స్ వరకే, బట్ అలా చేస్తేనే మన మోడల్కి విలువ. డ్రాయింగ్ లేకుండా ఉత్త ఫోటో పెట్టుకొని ఎవరు కట్టలేరు కదా. 4 ఓకే. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 5th ఫ్లోర్. సో అయిపోయింది. సో వీటిని కూడా ఒక లైన్లో పెట్టాలి, ఎట్లా పడితే అట్లా పెట్టకూడదు. సో ఎలా పెట్టాలి లైన్లో అంటే, ఒక స్కెచ్ తీసుకొని ఒక లైన్ వేసుకోవచ్చు. లైన్ వేసుకున్న తర్వాత అన్నీ దీనికి తాకేటట్టు పెట్టుకోవాలి, ఒకటే లైన్లో ఉంటాయి. అప్పుడు ఈ హైట్లో పెట్టినా పర్వాలేదు. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్ని పెట్టిన తర్వాత ఈ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకుందామంటే నీట్గా అందంగా ఉంటాయి. సో ఇక్కడ మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎవరిది బిల్డింగ్ ఇది? డాక్టర్ ప్రాణేష్, క్లయింట్ పేరు. ఇక్కడ టేబుల్లో రావాలి. టేబుల్లో వచ్చి అప్పుడే డబుల్ క్లిక్ చేస్తే ఇందులోకి మనకు ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఉన్నది తీసేసి
డాక్టర్ NESH డాక్టర్ ప్రాణేష్ ఎంక్లేవ్ అని ఇద్దాం. ఎంక్లేవ్ అనేది బిల్డింగ్ నేమ్ బాగుంటుంది. ఇక్కడ ఏం డ్రాయింగ్ ఇది? ఎలివేషన్, ఫ్రంట్ ఎలివేషన్ కదా, ఫ్రంట్ ఎలివేషన్. అయ్యో క్యాపిటల్ ఇస్తే బెటర్, ఎందుకంటే బాగుంటుంది చూడడానికి. ఫ్రంట్ ఎలివేషన్ డ్రాయింగ్, మక్తల్ నారాయణపేట, ఈ లోకల్దే. ఇక్కడ డ్రాయింగ్ డేట్ వేసుకోవాలి. డబుల్ క్లిక్ ఇచ్చేసి డేట్ ఏముంటుంది ఈరోజు 16th రోజు చేస్తున్నాను, 8th month చేస్తున్నాను. ఎలివేషన్ డ్రాయింగ్ అంటే డిజిటల్ ఎలివేషన్ డ్రాయింగ్ కాబట్టి డిజిటల్ ఎలివేషన్ డ్రాయింగ్, డిడి డ్రాయింగ్ అంటామండి. సో దిస్ ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. సో ఈ విధంగా మనం డీటెయిల్స్ రిక్వైర్మెంట్ అయితే 3rd floor 4th floor థర్డ్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ కూడా వెళ్ళాలి. బట్ ఈ ఎలివేషన్కి ఈ డ్రాయింగ్ చాలు. సో దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ మనం ఎక్కడైతే దీని వర్కింగ్ డైరెక్ట్ ఉందో వర్కింగ్ డైరెక్ట్ పెట్టుకొని స్టార్ట్ చేయాలి. సో పెట్టుకోలేదు స్టార్టింగ్లో, సో పర్లేదు ఇప్పుడైనా పెట్టుకుంటాను నేను. నాకు తెలుసు లొకేషన్ ఎక్కడుంది అంటే అప్పుడప్పుడు మిస్టేక్ అవుతుంటుంది, వర్కింగ్ డైరెక్టరీ లేకుండా కూడా స్టార్ట్ చేస్తుంటాం. సో అప్పుడైనా ప్రాబ్లం లేదు, అప్పుడైనా ప్రాపర్ వర్కింగ్ డైరెక్టరీ ఫస్ట్ ఫోల్డర్ ఓపెన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ మై కరెక్ట్ ఫోల్డర్. సో దీనికి పాత్ Ctrl+C కాపీ చేసుకున్నా, కాపీ చేసుకొని ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి మేనేజ్ సెషన్స్ అని ఉంటాయి. ఇక్కడ రావట్లేదు ఎందుకంటే డ్రాయింగ్ మోడ్లో యాక్టివేషన్లో ఉన్నాం మనం, ఇది క్యాన్సిల్ కొట్టాలి. మేనేజ్ సెషన్స్లో సెలెక్ట్ వర్కింగ్ డైరెక్టరీ ఆల్రెడీ ఉందండి, సో ప్రాబ్లం లేదు. Ctrl+S కొడదాం. ఎస్ Ctrl+S ఉంది, సేవ్. ఇప్పుడు ఇది డ్రాయింగ్ ఫైల్ లాగా సేవ్ అయింది, కానీ మనకు ప్రింట్అవుట్ అనేది PDF ఫార్మేట్లో ఉండాలి. సో అప్పుడు సేవ్ యాప్లో సేవ్ ఏ కాపీ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ డ్రాయింగ్ ఫైల్ తీసేసి PDF ఫార్మేట్ పెట్టుకొని అప్పుడు ఎక్కడ సేవ్ అయితే అక్కడే సేవ్ అయ్యి ఓకే అని కొట్టేసేయాలి. కలర్ ఉన్నా పర్లేదు, ఓకే కొట్టేసేయండి. కాసేపు రొటేట్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది డ్రాయింగ్ ఫైల్ క్రియేట్ అవ్వడానికి. వీ నీడ్ టు వెయిట్. సో దిస్ ఈజ్ అవర్ డ్రాయింగ్. ఓకే, సో ఈ విధంగా ఒక డ్రాయింగ్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ లర్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.